సార్ నమస్తే అండి. కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయినా అసలు చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు. ఈ మొత్తం తెలంగాణ మొత్తం ఒక దందా నడుస్తూ ఉంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ దందా నడుస్తుందని నడుస్తుందని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు మరి? మొదటగా నీ నలుపు నువ్వు చూసుకో. జగన్మోహన్ రెడ్డి గారితో నువ్వు చేతులు కలిపి తెలంగాణ మొత్తం దాచేసుకొని మీరిద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా వసతి చేసుకొని అక్కడికి కంటైనర్లు పంపించి అవినీతి చేసి మీరంతా కూడా అదే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దాలని చూస్తూ ఉన్నారు మీరు ఆ స్నేహ సంబంధాన్ని. రేవంత్ రెడ్డి గారు రియల్గా అతను ఒప్పుకుంటున్నాడు. మా గురువు గారు చంద్రబాబు నాయుడు గారు, నేను తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చాను, నా పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ, నా అత్తగారిల్లు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు క్లియర్గా. అంత మాత్రం చేత నేను రాజకీయ ప్రయాణం ఏం చేయను, నా గురువు గారిని నేను మర్చిపోను. కేసీఆర్ గారు గురువులు మర్చిపోయాడు, గురువులకు పంగనామం పెడుతున్నాడు, అందరినీ మర్చిపోయాడు, గతాన్ని గురించి ఎక్కడ కూడా చెప్పుకోడు. తను ఒక దైవాంశ సంభూతుడిలాగా ఎక్కడో పైనుంచి బ్రహ్మ పదార్థంలాగా ఫీల్ అవుతూ ఉంటాడు. కేసీఆర్ గారు మీరు తాగి 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 ఆ గెస్ట్ హౌస్లో నుంచి బయటకు వచ్చి చిప్పు దొబ్బి నీ కొడుకుని ప్రయోగం చేశావు, అందరి మీద రుద్దావు, అట్రప్లాప్ అయిపోయాడు, హరీష్ రావుని పంపించావు, ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు, ఇప్పుడు మళ్ళా జూలు విదిలించుకొని నువ్వు మొత్తం బయటకు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టడంలో ఆంతర్యం ఏందయ్యా కేసీఆర్ గారు? నువ్వు ఊదర కొట్టడం, డంబాచారాలు కొట్టడం, ఆగమాగం చేయటం నువ్వు బాగా నేర్చుకున్నావు. నువ్వు ఇక బంద్ చేయకపోతే నీ యొక్క దందా నీవు అసలు పూర్తిగా చమరగీతం పాడతారు. నేను పంచాయతీల్లోనే చూసావు కదా, నీకు బొక్కబడిపోయింది. 20% కూడా లేదు నీకు. అక్కడ మొత్తం స్వీప్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా రేపు రాబోయేటువంటి రోజుల్లో నువ్వు ఈ భాష కనుక మార్చుకోకపోతే నువ్వు ఒకటే కొట్టుడు. నీ వయసుకు తగ్గట్టుగా నువ్వు ఎప్పుడు కన్నుపోయేంత కాటుకు పెట్టుకుంటావు, నీ వయసుకు తగ్గట్టుగా నువ్వు మాట్లాడవు. ఇవన్నీ కూడా అభూత కల్పనలు. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు మధ్య కేవలం గురు శిష్యుల సంబంధమే తప్పించి పార్టీలకు అతీతంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, మేము ఎన్డీఏ కూటమి, సంబంధమే లేదు. అందరూ పలకరించుకుంటారు. కానీ నువ్వు గతాన్ని గురించి మటుకు ఎవరికి ఎక్కడా చెప్పవు. అదో పెద్ద చిదంబర రహస్యం. నువ్వేదో పెద్ద నేను అసలు పెద్ద ప్రపంచంలోనే నా అంత ఉద్యమకారులు లేడని భ్రమింపజేస్తావు. ఇవన్నీ మానుకో. నీకు తగిన మూల్యం చెల్లించుకోవాలా. నీ ముక్కు చాలా పొడుగ్గా ఉంది, అది నేలకేసి రాసి క్షమాపణ చెప్పు చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడన్నా నీ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జగన్ పతనం అయిపోయాడో, తెలంగాణలో కూడా నీ పార్టీ అసలు జెండా పట్టుకునేవాళ్ళు లేకుండా కూడా చేస్తాం మేము, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి. తప్పక ఖబర్దార్. మేము రేపు రాబోయేటువంటి రోజుల్లో నువ్వు రా, ఎక్కడైనా కూర్చుందాం, చర్చ చేద్దాం. బచావత్ ట్రిబ్యునల్స్ గురించి మాకు రావాల్సినటువంటి 12,000 కోట్ల రూపాయలు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు నువ్వు 12,000 కోట్లు ఇవ్వకుండా మభ్యపెట్టి అవన్నీ కూడా నువ్వు దాచుకొని నీ సొంతానికి వాడుకొని. అయ్యా ఇంకోటి అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళు నీతో చేతులు కలిపి మాట్లాడితే అందుకనే పతనం అయిపోయావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు లాగా. అంటే చంద్రబాబు నాయుడు గారు నీకు రాజకీయంగా భిక్ష పెట్టాడు కదా, ఒక రకంగా పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సలహాలు కూడా నువ్వు తీసుకున్నావా మరి సీఎంగా ఉన్నప్పుడు? అంటే చంద్రబాబు నాయుడు గారి సలహాలు కూడా తీసుకున్నావా నువ్వు? అంటే చంద్రబాబు నాయుడు గారి సలహాలు తీసుకొని అద్భుతంగా అభివృద్ధి పదవిలోకి వెళ్ళాలనుకుంటున్నావు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పబట్టే కదా అక్కడ ఐటీ అసలు ఎట్టొచ్చింది, చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే కదా. నీకు అసలు సంబంధం ఉందా బిఫోర్ సీఎం? ఇవన్నీ జరిగినాయి కదా. ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడి నుంచి వచ్చింది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ రోజున ఐటీ సంస్థలు అసలు హైదరాబాదులో నెంబర్ 2గా ఇండియాలో బెంగళూరు తర్వాత ఆ స్థాయికి వచ్చిందంటే కేవలం బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ నువ్వెందుకు తీసుకురాలా, నీ కొడుకెందుకు తీసుకురాలా, జినోమ్ వ్యాలీ నుంచి క్వాంటమ్ వ్యాలీ దాకా ఎందుకు రాలేదు? ఇవన్నీ కూడా నీకున్నటువంటి మైనస్లు, నీవు విశ్లేషణ చేసేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ మోస విధానాన్ని, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తా నువ్వు ఆ బలహీనతల్ని క్యాష్ చేసుకుంటా, రాజకీయంగా వాడుకుంటా, నీ కుటుంబం మొత్తం లబ్ధి పొంది, నీ కూతురు బ్రాంతి మద్యానికి సంబంధించిన దాంట్లో ఢిల్లీలో కారాగారంలో ఉంటే నువ్వు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలా ఎప్పుడు కూడా.
అంటే నీ తానులో ముక్క కాదా? మొన్నే కవిత గారు స్పష్టంగా చెప్పింది, మా తండ్రి నాకు అన్యాయం జరిగితే జైల్లో ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడలా. అంటే నువ్వెంత స్వార్థపరుడు ఇక్కడ తెలుస్తూ ఉంది. కేటీఆర్ ఈ రోజుకి అసలు బుల్డోజ్ చేస్తా ఉన్నావు నువ్వు కేటీఆర్ని సీఎం చేయడం కోసం. సమర్థుడుగా సృష్టించావు అసమర్థుడిని. ఈ రోజున అక్కడ ఏమీ లేదు, డొల్లతనం. పార్టీ మొత్తం కూడా ప్రజాస్వామ్యం లేదు కేసీఆర్ పార్టీలో. అందరు బయటికి వెళ్ళిపోతున్నారు. అసలు రాజకీయ గుర్తింపే లేదు. నువ్వు చేసినటువంటి ఉద్యమాలు, దందాలు మొత్తం కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈ రోజున నువ్వు ఏ విధమైనటువంటి హీన స్థితిలో ఉన్నావంటే రాజకీయంగా అస్తిత్వంతో ఒక శవంలాగా తయారై శవ రాజకీయాలు చేస్తూ ఉన్నావు. ఖబర్దార్, ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా అడుగులు ముందుకేస్తూ జీడిపిలో ముందుకెళ్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి నారా లోకేష్ గారు, మేమంతా కూడా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యద్భుతమైనటువంటి పరిపాలన ప్రపంచం మొత్తం కూడా వేనోళ్ళ ఎదురు చూస్తూ ఉంది. 6,75,000 కోట్లు తీసుకొచ్చాం. ఈ రోజున ఐటీ సిస్టంలో దాదాపుగా 400 కంపెనీలతో 250 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రతినిధులంతా వస్తే వాళ్ళందరితో కూడా ఎంఓయూలు చేసుకున్నాం. ఈ రోజున అన్ని శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చాం ఈ రోజున రాష్ట్రంలో. ఎక్కడ లేని విధంగా అద్భుతంగా మేము ఐఏని ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దానికన్నా అద్భుతంగా మేము క్వాంటమ్ వ్యాలీని పెట్టుకొని అల్గారిథం సిస్టంలో ముందుకెళ్తున్నటువంటి మేము ఈ రోజున విశాఖపట్నం పెద్ద హబ్గా తయారవుతూ ఉంది. మరి అదేవిధంగా అమరావతిలో బ్రహ్మాండమైనటువంటి కట్టడాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ విద్యా సంస్థలు వస్తూ ఉన్నాయి, ఐటీలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏఐకి సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ని మేము డెవలప్ చేస్తూ ఉన్నాం విశాఖపట్నంలో, అమరావతిలో. అదేవిధంగా రాయలసీమలో మేము బ్రహ్మాండమైనటువంటి జ్యుడిషియరీకి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా అక్కడ పెట్టుకొచ్చి అక్కడ మినరల్ హబ్గా ఈ కోస్టల్ అంతా కూడా ఏదైతే ఈ ఆక్వాకు సంబంధించినట్టు ఆక్వాకల్చర్గా ఈ ఉత్తరాంధ్రలో వచ్చేసి ఈ యొక్క డ్రై ఫ్రూట్స్కి సంబంధించినటువంటి ఆక్వాకల్చరు డెవలప్ చేస్తూ 3 ప్రాంతాలని సర్వేగంగా అడుగులు ముందుకేస్తూ అభివృద్ధి పదవిలో ముందుకు పోతూ ఉంటే 3 ప్రాంతాల్లో మీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆంధ్ర వెలిగిపోతుంది, షైనింగ్ అవుతూ ఉంది, ముందుకెళ్తుందని నీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇంకా అక్కుశం ఎలగొక్కుతూ మా రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేయడం కోసం తలలేని మొండులాగా మాకు ఇచ్చి కట్టుబట్టలతో మేము ఇక్కడికి వస్తే కనీసం తోటి వాళ్ళు తెలుగువారని నీకు ప్రేమ లేకుండా నీళ్ళని దోచేసుకుంటా నువ్వు కాళేశ్వరం కట్టుకొని కోట్ల రూపాయలు నొక్కేసి తొక్కేసి వాటి మీద కేసులు వేస్తే భయపడి దాక్కొని ఇవాళ బయటకు వచ్చి జూలు విదులుతున్నావంటే ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. నువ్వు రేపు రాబోయేటువంటి రోజుల్లో సిబిఐకి నువ్వు అదేవిధంగా ఈడీకి సమాధానాలు చెప్పుకోవాలా, నువ్వు కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ఈ రోజున అట్టడుగు రాష్ట్రంగా మిగిలిపోవడం కారణం చంద్రబాబు, అసలు సర్వనాశనం అయిపోవడం కారణం చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దానికి? కేసీఆర్ గారు చేసేటప్పుడు ఒక విమర్శ చంద్రబాబు నాయుడు గారి మీద, నువ్వు గతాన్ని చూసుకో ఒక్కసారి. నువ్వు ఏ పార్టీలో నుంచి వచ్చావు, నీకు అక్కడ మంత్రి పదవి ఇవ్వలేదని నువ్వు ఉద్యమాన్ని స్టార్ట్ చేసావు, తెలుసు కదా నీకు. నీ జీవితం కేవలం పదవుల కోసం, పదవులు తాపత్రయంతోనే నువ్వు ఉద్యమం స్టార్ట్ చేసావు. గతాన్ని మర్చిపోవద్దు. తెలంగాణ ప్రత్యేక మరి ఆంధ్ర విడిపోవాలని కోరుకోవాలా ఎప్పుడు నువ్వు ఎందుకు కోరుకోలేదు? నీకు పదవులు వస్తాయి కాబట్టి అన్నగారు పాలనలో ఉన్నావు, తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఉన్నావు, అక్కడ నీకు మంత్రి పదవులు ఇవ్వలేదని చెప్పి నువ్వు ప్రత్యేక ఉద్యమాన్ని రెచ్చగొట్టావు. అంతేగాని అసలు హైదరాబాదు ఇక్కడ ఆంధ్ర నుంచి విడిపోవటానికి నీ స్వార్థం, నీ కుటుంబం, నీ పిల్లలు, నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలా, ఇది నీ స్వార్థం. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు వ్యతిరేకించాడు ఆ విధానాన్ని, అందరూ వ్యతిరేకించారు. ఈ రోజున నువ్వు ఏం చేసావు? ఐటీ వ్యవహారంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్కి రాకుండా చేశావు. కేవలం 18 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జీనోమ్ వ్యాలీ నుంచి ఎక్కడ క్వాంటమ్ వ్యాలీ అమరావతికి తీసుకొచ్చేటువంటి అంశం, గూగుల్ డేటా కంపెనీ 1,36,000 కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకొని సీఈఓతో డైరెక్ట్ వారే మాట్లాడారు, పిచ్చయ్య గారే
పిచ్చాయి గారే మాట్లాడారు. ఇవన్నీ భ్రమలు కల్పించడం కోసం ఎవరో హోటల్ వాళ్ళని తీసుకొచ్చి, ఎవరో బ్రోకర్లను తీసుకొచ్చి, రియల్ ఎస్టేట్ వాళ్ళని తీసుకొచ్చి ఎంఓయూలు చేసుకున్నామని ఎట్లా అభూత కల్పనలు చెప్తావు? అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల తెలంగాణలో అంటే ఈ 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చేటువంటివన్నీ ఆగిపోయినాయని చెప్తావా? అసలు 20 లక్షల కోట్లు అంటే అసలు తెలుసా నీకు? 20 లక్షల కోట్లు దేనికి వస్తాయి, దేనికి రావు అనేది అసలు తెలుసా నీకు? ఆ అంకె నువ్వు కాళేశ్వరం అది కట్టావు, తాగునీటి కోసం కట్టావు, రెడ్డి గారితో చేతులు కలిపావు, కొన్ని కోట్ల రూపాయలు కాజేశావు. అక్కడ మొత్తం కూడా అవినీతితో ఆ బ్యారేజీ మొత్తం కూడా కట్టినటువంటి ప్రాజెక్టు మొత్తం కూడా కూలిపోయేటువంటి పరిస్థితిలో ఉంది. అదే పామూరు రంగారెడ్డి సంబంధించినటువంటి వాటర్ స్కీమ్లో కూడా మీరు 5 టీఎంసీ నీళ్లు వాటర్ కోసం, డ్రింకింగ్ కోసం అడిగితే ఈ రోజున 80 టీఎంసీలు చేసుకొని మీరు బచావత్ దీంట్లో మా రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఇప్పుడు 90 టీఎంసీలు కావాలని అడుగుతున్నారంటే హాస్యాస్పదం కాదా? మీ హరీష్ రావు అడుగుతూ ఉంటే ఇవన్నీ దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా మీ కింద నలుపు పెట్టుకొని గురిగింజ సామెతలాగా మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఏలెత్తి చూపించడం ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు అసలు ఎక్కడన్నా కలిసి ప్రయాణం చేసేటువంటి దాఖలాలు ఉంటాయా?